హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మంచి మోటివేషన్ వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా మోటివేషన్ రావడం కొంచెమన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను ఎంతగానో అడుగుతున్నా అంటే ఘోరంగా అడుగుతున్నా. ఇంకా ఇంకోటి, పాపం శ్రీజ ఎలిమినేషన్ ఎంతమందికి నచ్చింది, ఎంతమందికి నచ్చలేదు ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే శ్రీజ ఎలిమినేషన్ నచ్చలేదు. పాపం ఆమె వచ్చి ఎప్పుడు అన్ఫేర్ 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 ఎందుకు అంతా చేస్తున్నారు? అట్లాంటప్పుడు వెళ్ళకపోయింటే అయిపోతుంది కదా బిగ్ బాస్ అని నా ఒపీనియన్. మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి. అవును, పిలిచింటే బాగుండే, పిలవ ఆమె ఓవర్ యాక్షన్ చేసిందంటే ఓవర్ యాక్షన్ చేయలేదు, కరెక్టే మాట్లాడిందేమో అని నాకు అనిపించింది. మీ అందరికి ఓవర్ యాక్షన్ అనిపిస్తే నేనేం చేయలేను, కానీ నాకైతే ఓకే కరెక్టే మాట్లాడింది కదా అమ్మాయి అని అనిపించింది. నిజంగా పాపం ఎలిమినేషన్ అయింది. ఎలిమినేషన్ చేసిన సారీ, ఆమెని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరెవరంటే సంజన, కళ్యాణ్, రీతు, డెమాన్. ఒక్కొక్కసారి ఆమె సంచాలకుగా పెట్టినప్పుడు మాత్రం మాధురి గారు సపోర్ట్ చేశారు. ఇంతే, అంతకుమించి ఇంకెవరు చేయలేదు. ఈ దాంట్లో వీళ్ళందరూ ఈమెకు సపోర్ట్ చేసినందుకు కూడా బాగా ఇచ్చేసిండ్రు. ఒకటి నెక్స్ట్ దాంట్లో చెప్తారు వీళ్ళకు ఇంకో విషయం. కానీ ఒక విషయం నాకు బాగా నచ్చింది. కళ్యాణ్ పాపం చాలా బాధపడుతుంటాడు. ఇంకా ఏం కాదులే సరేలే అనుకొని ఇంకా కామర్ష సరే బాయ్ జాగ్రత్త అని అంటారు. తనుజ పోయి హక్ చేసుకొని నీకు నాకు ఎలాంటి కోపం లేదు, నువ్వు అవన్నీ ఆలోచించకు అవి ఇవి అని చెప్తా. మీకేమనిపించింది?